హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా వ్లాగ్స్. చూడండి, ఈరోజు టిఫిన్లోకి పల్లీల చట్నీ అయితే చేసుకుంటున్నామండి. దానికోసం ఒక చిన్న కళాయిని అయితే పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయిని అయితే హీట్ చేసుకుందాం. కొబ్బరిని అయితే వేసుకుందాం అండి. కొబ్బరిని పచ్చి కొబ్బరి అండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం సరిపోతుందండి, ఒక్క స్పూన్ సరిపోతుంది ఆయిల్. బబుల్స్ పచ్చిమిరపకాయల్లో బబుల్స్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. ఇక శనగెత్తనాలండి, సరిపడా శనగెత్తనాలు వేసుకుందాం. శనగెత్తనాలకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కొబ్బరి, పచ్చిమిరపకాయలు, శనగెత్తనాలు బాగా వేగాలి. చూడండి, మాడకుండా బాగా అయితే వేయించుకోవాలి. కళ్ళు తిప్పుతూనే ఉండాలండి మాడకుండా. ఇది చూడండి, కలర్ మారాయి. ఇది చూడండి, పచ్చిమిరపకాయల నుంచి కూడా కొంచెం బబుల్స్ లాగా వచ్చాయి, తెల్లగా వచ్చాయి చూడండి, పొట్టులాగా. ఇంకా బాగా కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా తెల్లగా బబుల్లాగా వచ్చాయి చూడండి, వైట్గా వచ్చింది చూడండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తానండి ఇంకా ఏమేమి వేయాలో. చూడండి, పూర్తిగా చల్లారాయి. ఇంకా మిక్సీ గిన్నెకి వేసుకుందాం. కొబ్బరి, పచ్చి కొబ్బరి కొంచెం మరింత వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర కొంచెం ఉంటే వేసానండి. శనగెత్తనాలు అయితే మరీ మాడనివ్వకూడదు, ఇట్లనే లైట్గా కలర్ చేంజ్ అయితే బాగుంటుంది. బాగా మాడితే మటుకు చేదు వస్తుందండి శనగెత్తనం. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇంకా మిక్సీకి వేసుకుందామండి. ఇదిగోండి, మిక్సీకి వేసుకున్నాను. చట్నీకి సరిపడాన్ని శనగపప్పు అండి, వేయించిన శనగపప్పు అంటారు కదండి, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకండి, ఎల్లిపాయ 2 పీసెస్ ఎల్లిపాయ, కొంచెం సరిపడంత ఉప్పు అండి, చట్నీకి సరిపడంత ఉప్పు, ఒక్క చిటికెడు చింతపండు పేస్ట్ అండి. చింతపండు ఉన్న వేసుకోండి, చింతపండు అయినా చింతపండు పేస్ట్ ఒక చిటికెడు సరిపోతుంది. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని పట్టుకోవాలండి. చూడండి, మిక్సీకి వేసుకున్నాం. మరీ మెత్తటి పేస్ట్ లాగా మాత్రం పట్టకండి, ఇట్లా కొంచెం బరకగా ఉండేటట్టు పట్టండి, చాలా బాగుంటుంది చట్నీ. తిరుగు మెత్త వేసుకోవాలి. ఇంకోండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాము. కొంచెం చట్నీ సరిపడా ఆయిల్ పోసుకుందామండి, 1 స్పూను ఆయిల్ పోసుకుందాం. మరింత అవసరం లేదండి, 1 స్పూన్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజలు వేసుకోవాలి. ఆయిల్ ఉడికి హీట్ అవ్వాలి. తిరుగుమాత గింజలు వేసుకుందామండి. ఇదిగోండి, ఆయిల్ బాగా కాగింది. తిరుగుమాత గింజలు వేసుకుందాం. ఎండుమిరపకాయ ఒకటి ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. గ్యాస్ ఆపిన తర్వాత చట్నీ వేసుకోవాలండి. చూడండి, ఇంత తిక్కుగా వద్దండి, కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో పోసేసుకుందాం అండి. సరిపడా వాటర్, మన చట్నీ రెడీ అవుతుంది. ఇది చూడండి, ఇంత లూజ్ అయితే సరిపోతుంది చట్నీ వేసుకోవడానికి.
సేమ్ ఈ ప్రాసెస్లోనే ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది శనగిత్తనాల చట్నీ. ఇట్లనే చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.